ఈ ఫిట్నెస్ సప్లిమెంట్స్ వాటి మీద చాలా మంది చాలా అపోహలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎత్తుకునేవి మంచివా చెడువా తెలుగు తర్వాత సంగతి. ఈ ఒమేగా 3 కానీ లైక్ ఇంకొకటి వే ప్రోటీన్స్ అని ప్లాంట్ బేస్డ్ డైట్ అని. సో ఇవి మంచివి అంటారా? omega 3 ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్లో ఎసెన్షియల్ మన బాడీకి omega 3 అవసరం, బాగా అవసరం. కానీ ఫుడ్ నుంచి అంత ఎక్కువ లభించదు మనకి. కాబట్టి అది ఫుడ్ నుంచి అంటే ఏ ఫుడ్ నుంచి లభిస్తుంది? మనకి ఫ్యాటీ ఫిష్, ఏదైనా ఫ్యాటీ ఫిష్ నుంచి, నట్స్ అండ్ సీడ్స్ నుంచి వస్తాయి. కాకపోతే మనకి కావాల్సినంత మోతాదులో మనకి వాటి నుంచి రావు. కాబట్టి omega 3 సప్లిమెంట్ తీసుకోవడం మంచిదే. కాకపోతే దీంట్లో మనం omega 3 సప్లిమెంట్స్ అని కొట్టంగానే మార్కెట్లో 100 సప్లిమెంట్స్ వస్తాయి. మీకు 200 రూపాయల నుంచి 20,000 రూపాయల సప్లిమెంట్ కూడా ఉంది omega 3లో. 20,000 రూపీస్ సప్లిమెంట్ కూడా ఉంది omega 3లో. అయితే ఇక్కడ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎఫెక్టివ్నెస్ అంటే, మీకు ఒక 1 mg omega 3 క్యాప్సూల్ ఉందనుకోండి, మీరు వెనక్కి తిప్పి లేబుల్ చూడాలి. EPA DHA అని 2 కాంపోనెంట్స్. EPA DHA దాని మీద చూసినప్పుడు మీకు కనిపిస్తాయి. ఇవి ఏంటి? ఇవి omega 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఒక ఎంజీలో ఒక క్యాప్సూల్లో ఈ 2 కాంపోనెంట్స్ 80% మినిమం ఉండాలి. అంటే 80%, 1 mgలో 800 mg మీకు వెనకాల కాంపోజిషన్ చూస్తే ఈ 2 కాంబినేషన్లో ఉండాలి. కానీ చాలా omega 3లో ఈ 2 కేవలం 300 mg ఉంటుంది. ఆ 700 mg కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఇంకేదో మినరల్ ఆయిల్, చీప్ ఫ్యాటీ యాసిడ్స్ వేసి దాన్ని omega 3 అని చెప్పి అమ్మేస్తారు. కాబట్టి మీరు తీసుకునే సప్లిమెంట్లో మినిమం 800 ఒక mg క్యాప్సూల్, 1000 mg క్యాప్సూల్ అయితే గనక 1000 mg క్యాప్సూల్ అయితే దాంట్లో అట్లీస్ట్ 800 mg మీకు omega 3 EPA DHA కాంబినేషన్ ఉంటేనే అది ఎఫెక్టివ్.